నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చాలా మంచి టెక్నిక్స్. ఐవీఎఫ్ తో పాటు మీరు చేయించుకుంటే మీ ఫలదీకరణం రేట్, ఎంబ్రియో క్వాలిటీ అంటే పిండం క్వాలిటీ, పిండం అతికే ఛాన్స్, ప్రెగ్నెన్సీ రేట్ అన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ముందుగా ఐవీఎఫ్ అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, లేదా మహిళా వయసు ఎక్కువ ఉందనుకోండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, పురుషుల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఇది వాడితే చాలా మంచిది. మొదటిగా ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ గురించి మాట్లాడదాం. ఈ టెక్నిక్ లో ఒక్కొక్క కణం తీసుకుని అండంలోకి వేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కణం కౌంట్ లో ఉంది, కదలిక బాలేదు, మార్ఫాలజీ ఆకారం బాలేదు అనుకోండి, అలాంటప్పుడు వాడితే చాలా మంచిది. ముందుగా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఫలదీకరణం అవ్వలేదనుకోండి, ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అంటారు, అలాంటి వాళ్ళకి మంచిది. దీనివల్ల ఫలదీకరణం రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్లాస్టోసిస్ట్ కల్చర్. దీనిలో ఏం చేస్తారంటే పిండాలని డే 5, డే 6 వరకు తీసుకెళ్తారు. ఆ రోజు వరకు తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు వరకు సర్వైవ్ అయింది కదా, ఆ స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని స్టాటిస్టిక్స్. సో దీనివల్ల ఏంటంటే అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, హైయర్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటారు, ఎంబ్రియో సెలెక్షన్ బెటర్ ఉంటుంది. దీనివల్ల గర్భసంచికి ఎంబ్రియోకి మ్యాచింగ్ ఉంటుంది అనమాట, డే స్టేజ్ అన్ని. దీంతో 50 నుంచి 60% ఇంప్లాంటేషన్ రేట్ అతికే ఛాన్స్ మనం పెంచుకోవచ్చు, ఎస్పెషలీ అమ్మాయి వయసు తక్కువ. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ PGTA, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ. అంటే ఎంబ్రియోస్ లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ట్రాన్స్ఫర్ కి ముందు కనుక్కోవచ్చు. అన్యూప్లాయిడీ అంటే బాలేనివి, ఎక్కువన్నా ఉండొచ్చు క్రోమోజోమ్స్, లేదా తక్కువన్నా ఉండొచ్చు. ఇది ఎవరికి మంచిదంటే మహిళా వయసు 35 కన్నా ఎక్కువ ఉందనుకోండి, లేదా ముందుగా ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయినాయి అనుకోండి, పొద్దాక మిస్క్యారేజెస్ అవుతుంది, రికరెంట్ మిస్క్యారేజెస్, వాళ్ళకి చాలా మంచిది. దీనివల్ల పిండంలో క్రోమోజోమ్స్ బాగున్నాయా లేదా కనుక్కొని మిస్క్యారేజ్ రేట్ అనేది మనం తగ్గించుకోవచ్చు, లైవ్ బర్త్ రేట్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ టెక్నిక్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. ఈ టెక్నిక్ ద్వారా పిండం పొరలో ఒక చిన్న హోల్ చేయడం జరుగుతుంది. అవుటర్ షెల్ ని జోనా పెలుసిడా అంటారు. ఆ షెల్ లో ఒక చిన్న హోల్ చేయడం జరుగుతుంది. ఈ హోల్ వల్ల అది బయటికి రావడం అంటే పిండం బయటికి వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్న వాళ్ళు ఇది ఆప్ట్ చేయొచ్చు, లేదా మహిళా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు. దీంతో ఇంప్లాంటేషన్ రేట్ అంటే ఎంబ్రియో అతికే ఛాన్స్ మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ టెక్నిక్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. ఇది ఒక బయోప్సీ బేస్డ్ టెస్ట్. అంటే మీ గర్భసంచి నుంచి ఒక చిన్న ముక్కు తీసి ఏ రోజు పిండం వేస్తే మంచిది, ఏ రోజు వేస్తే ఎంబ్రియో అంటే పిండమును గర్భసంచి బెస్ట్ స్టేజ్ లో ఉన్నారనేది చూసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీన్ని ఇంప్లాంటేషన్ విండో అంటారు. అంటే కరెక్ట్ టైమింగ్ తో పాటు మనం కనుక్కోవచ్చు. స్టడీస్ మరి అంత లేవు కానీ ఇప్పుడు రీసెర్చ్ స్టేజ్ లో ఉన్న మంచి స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది ఆప్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మీకు ముందుగా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయింది ఐవీఎఫ్ ద్వారా, లేదా ఎంబ్రియోస్ చూడడానికి బాగున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఈ టెక్నిక్ ద్వారా గర్భసంచిను పిండం రెండు మ్యాచ్ అవ్వచ్చు. దీంతో అతికే ఛాన్స్ అనేది పెంచుకోవచ్చు మనం. ఇంకో టెక్నిక్ ఎంబ్రియో గ్లూ. ఇందులో హైల్యూరాన్ తో కూడిన మీడియం అంటే సొల్యూషన్ లిక్విడ్ వాడతారు. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే పిండం గర్భసంచిలో అతికే ఛాన్స్ చాలా బాగుంటుంది. గర్భసంచిలో వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఎలా ఉంటుందో, లిక్విడ్ ఎలా ఉంటుందో అలాంటి లిక్విడ్ అనమాట. ఇది వాడుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఇంప్లాంటేషన్ రేట్ అతికే ఛాన్స్ పెరుగుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి మనకి. నెక్స్ట్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్. ఇందులో మంచి క్వాలిటీ ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సైకిల్లో పీరియడ్ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ పిండాలని గర్భసంచిలోకి వేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ వల్ల ఏంటంటే ఐవీఎఫ్ సైకిల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. ఐవీఎఫ్ సైకిల్ నడిపించేటప్పుడు చాలా ఇంజెక్షన్స్ ఇస్తారు. అలాంటప్పుడు కొంచెము గర్భసంచి లైనింగ్ అనేది మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఈ ప్రొసీజర్ ద్వారా మీరు ఈ ఛాన్స్ పెంచుకోవచ్చు. హార్మోనల్ స్ట్రెస్ అనేది బాడీలో తగ్గుతుంది. కొన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసాక కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సక్సెస్ రేట్ 35 నుంచి 50% పెంచుకోవచ్చు. కానీ ఎంబ్రియో క్వాలిటీ, అమ్మాయి వయసు మీద కూడా ఈ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ పెంచడానికి అంటే గర్భసంచి పొర చాలా రిసెప్టివ్ గా ఉండాలి, ఎంబ్రియో ఏం గానీ అతకాలంటే ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఇది థిన్ ఎండోమెట్రియం అంటే పొర పెరగట్లేదు, యూట్రైన్ లైనింగ్ పోర్ ఉందనుకోండి, అసలు రెస్పాన్సే లేదనుకోండి, అలాంటప్పుడు వాడొచ్చు. ఇందులో ఇంప్లాంటేషన్ రేట్, క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ పెరగడం అనేది చూసారు. లాస్ట్ ప్రొసీజర్ గురించి చెప్పాలంటే ముందుగా ఇమ్యునలాజికల్ అంటే మీ బాడీ ఇన్ఫెక్షన్ తో పోరాడే సిస్టమ్ అది బాగుందా లేదా అనేది చూసుకుంటారు. సో ఇంట్రాలిపిడ్స్, స్టీరాయిడ్స్ అనేది వాడతారు. ఇమ్యునలాజికల్ కాజెస్ ఉన్నాయి అనుకోండి, దానివల్ల కూడా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ పొద్దాక అవ్వడము, రికరెంట్ మిస్క్యారేజెస్, ఊరికే మీకు పిండం ఆగకపోవడం అనేది జరుగుతుంది. పిండం ఆగినా మళ్ళీ
మిస్క్యారేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది చేసే ముందు అన్ని చూసుకుంటారు, సరిగా ఉందా లేదా అనేది కనుక్కుంటారు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి, అందరి పేషెంట్స్ కి ఈ ప్రొసీజర్స్ వర్తించవు, చేయకూడదు. మీకు అవసరం ఉంటేనే ఇది రికమెండ్ చేస్తారు. కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే స్టాటిస్టికల్ గా పనిచేస్తున్నాయా లేదా, మీ వయసుకి మీకున్న ఫ్యాక్టర్స్ కి మీకు అవసరం ఉందా లేదా అని చూసే రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మీ డాక్టర్ సలహా వింటూ మీరు ఈ ప్రొసీజర్స్ చేసుకుంటే, ఇండికేషన్స్ ఉంటే మంచిది. మీ డాక్టర్ ని సంప్రదించినప్పుడు అసలు అప్రోప్రియేట్ అంటే కరెక్టా, సేఫా, అసలు దీనికి ఎవిడెన్స్ ఉందా అంటే రుజువు ఉందా, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయా అనేది కనుక్కున్న తర్వాతనే మీ కేస్ బట్టే ప్రొసీజర్స్ చేసుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.